హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త, భారతదేశంలో పరిచయం అక్కర్లేని పేరు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం కోసం ఆయనకు సంబంధించిన స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల కోసం పనిచేశారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ కూటమి కోసం కూడా ఆయన పనిచేశారు. గడిచిన ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత ఎన్నికల స్ట్రాటజిస్ట్గా తాను పని చేయను ఇక అని దానికి సెలవు తీసుకొని బీహార్లో భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి వస్తుందని చెప్పారు, దేశంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఎక్కడ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఆయన పని చేయట్లేదనే విషయాన్ని చెప్పారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్కి సర్వేలు నిర్వహించే టీమ్స్ లేవు, సర్వేలు కూడా నిర్వహించరు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు హరికథ కాలక్షేపాలలాగా కేవలం అక్కడక్కడ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని వర్తమాన రాజకీయాలపైన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదే తరహాలో ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిశారు విజయవాడ వెళ్ళి. సో ఆ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఖండించలేదు. కానీ 2 వారాల తర్వాత ప్రశాంత్ కిషోరే తాను కలిసింది టీడీపీ కోసం పనిచేయడం కోసం మాత్రం కాదు, టీడీపీ నుంచి పదే పదే వచ్చి కలవమని చెప్తే వెళ్ళి కలిసి వచ్చాను, కట్టసి కాల్ మాత్రమే, నేను ఎవరి కోసం పనిచేయట్లేదు అనే విషయాన్ని చెప్పారు. సో ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయట్లేదు అనే విషయం అర్థమైపోయింది ఆ తర్వాత. సో తాజాగా హైదరాబాద్ వేదికగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు, తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోంది అని. దీనికి ఆయన చెప్తున్న లాజిక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి పప్పు బెళ్ళాల్లాగా ప్యాలెస్లో కూర్చొని పనిచేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది విద్య, ఉద్యోగ అవకాశాలు. అవి లేనప్పుడు ప్రజలు అటువంటి ప్రభుత్వానికి ఓటు వేయరు, అవి ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అనేది ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న లాజిక్. ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న లాజిక్లో చాలా 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 డొల్ల కనపడుతోంది. ఆయన ఎందుకో ఒక సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తుందో చెప్తా నేను. ఆయన ఒక లాజిక్ చెప్పారు, తెలంగాణలో కూడా ఇలా పంచడం వల్ల కేసీఆర్ ఓడిపోయారు అని. తెలంగాణలో ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గెలవబోతున్నారు అని సదరు ప్రశాంత్ కిషోర్ గారే ఓపెన్గా మీడియాతో అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ అలా పంచడం వల్ల ఓడిపోయారు అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్న క్రమంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కూడా 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పే. 6 గ్యారంటీలే ప్రధాన ఎజెండాగా ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు వ్యతిరేకిస్తే, సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను ఎలా నమ్మారు మరి? అదేం లాజిక్కు? దానికి నమ్మి ఎలా ఓట్లు వేశారు? ఇది ప్రశాంత్ కిషోర్ గారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో పప్పు బెల్లాల్లా పంచుతున్నారు, ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుతున్నారు అని ఈ 2 పదాలకు పేటెంట్ తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ. సో ఈ పదాలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నోటి నుంచి వస్తున్నాయి అంటే, ఆయన తెలుగుదేశం పార్టీ మీడియా వార్తల్ని, తెలుగుదేశం పార్టీ మీడియా చూపిస్తున్న వార్తల్ని ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే విషయం అర్థమవుతోంది. సో ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు ఓట్లు తెచ్చి పెట్టవు, ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఓట్లు తెచ్చి పెడతాయి అని అనుకుందాం. సో 2014లో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేసిన క్యాంపెయిను, ప్రధానమైన ఎన్నికల ఎజెండా జాబు కావాలంటే బాబు రావాలి అని. దాన్ని అమలు చేశామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. దాంతోపాటు పసుపు కుంకుమ పేరుతో సంక్షేమ కార్యక్రమాలని చేశామని చెప్పింది. రాజధాని నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉద్యోగాలు కూడా భారీగా ఇచ్చామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పింది. చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో నవరత్నాలు అనే ఒక కాన్సెప్ట్ను చూసి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. సో తెలుగుదేశం చెప్తున్నట్లుగా అందరికీ ఉద్యోగాలు ఇచ్చుంటే, తెలుగుదేశం చెప్తున్నట్లుగా రాష్ట్రంలో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు భారీగా చేసుంటే, తెలుగుదేశం చెప్తున్నట్లుగా చాలా పెద్ద ఎత్తున కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చుంటే, తెలుగుదేశమే చెప్తున్నట్టుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసి ఉంటే, 2019లో అంత దారుణమైన ఓటమి కేవలం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎలా ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి? పైగా అప్పుడు క్యాంపెయిన్ నిర్వహించింది ప్రశాంత్ కిషోర్ గారు. ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం కేవలం పప్పు బెల్లాలు పంచితే సరిపోదు, అభివృద్ధి కూడా చేయాలి అనే విషయం అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారికి తెలీదా? కేవలం సంక్షేమ కార్యక్రమాల ఎజెండాతోటే జగన్మోహన్ రెడ్డి అంత భారీ విజయాన్ని సాధించినప్పుడు, ఆ సంక్షేమ కార్యక్రమాల అమలే ప్రధాన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు
అది ఓట్లు తెచ్చి పెట్టదు అనే విషయాన్ని ఎలా చెప్పగలుగుతారు? సంక్షేమ కార్యక్రమాల క్యాంపెయిన్ అంతా మీరే చేశారు కదా ప్రశాంత్ కిషోర్ గారు. ఆ సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు తెచ్చిపెట్టాయి కదా. సో సంక్షేమ కార్యక్రమాలు పనిచేయడం అనేది కేవలం డబ్బులు పంపిణీ కార్యక్రమంగా ఎందుకు చూస్తున్నారు? హ్యూమన్ రిసోర్స్ పైన చేస్తున్న ఇన్వెస్ట్మెంట్గా ఎందుకు చూడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో విద్యపై పెడుతున్న ఖర్చు, స్కూళ్ళు బాగు చేయడం, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది ప్రజలు పట్టించుకోరా? అది అభివృద్ధి కిందకు రాదా? ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పుల్ని మొత్తం దేశం అంతా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అది అభివృద్ధి కిందకు రాదా? ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి సూచికలు ఏంటి? రోడ్లు మాత్రమేనా? విద్య, ఆరోగ్యం అభివృద్ధి సూచికలు కాదా? ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కితే వస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? పేదవాడి గుడిసెలోకి, పేదవాడి జేబులోకి, పేదవాడి అకౌంట్లోకి కదా. ఇది ప్రశాంత్ కిషోర్ గారికి కనపడట్లేదా? సో ఇది ఓట్లు తెచ్చి పెట్టదా? ఓట్లు తెచ్చి పెట్టకపోయినా ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం కాదు, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న రాజకీయం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటను ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి లేదా? దేశంలో ప్రతి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చెప్తున్న మాట చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి 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 అని. 70 సంవత్సరాల తర్వాత కూడా అభివృద్ధి లేకుండా ఇంకా రోడ్లు లేని పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకుంది? సో ఇప్పుడు మానవ అభివృద్ధి పైన, హ్యూమన్ రిసోర్స్ పైన పెడుతున్న ఖర్చు పైన దుష్ప్రచారం చేయడం సరైందేనా? దాన్ని పప్పు బెల్లాలో అని మాట్లాడడం సరైందేనా? ఒకసారి ప్రశాంత్ కిషోరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అభివృద్ధిని వదిలేసి సంక్షేమ కార్యక్రమాల వైపే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే దానిలో ప్రశాంత్ కిషోర్ భాగస్వామ్యం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ప్రశాంత్ కిషోర్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. పైగా మీరు ఎలాంటి సర్వేలు నిర్వహించరు, మీరు ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయరు, బట్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుందో ఎలా చెప్పగలుగుతున్నారు? ఎవరి కోసం చెప్పగలుగుతున్నారు? ఎందుకోసం చెప్పగలుగుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ఐపాక్ టీం పైన మీకు జలస్ ఉంది. మీ దగ్గర పనిచేసి మీతో పాటు మీ టీంలో పనిచేస్తున్న ఒక టీం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తోంది, మరో టీం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఆ టీం పట్ల మీకు ఒక జలస్ ఉంది, కొంత కోపం ఉంది. దాన్ని బయట పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే, దాన్ని బయటకు చూపించడంలో భాగంగానే మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాలాంటి వాళ్ళందరికీ అర్థమవుతోంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచన ఏమైనా ఉంటే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి. కానీ ఇప్పటికే మెజారిటీ ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు మీలాంటి స్ట్రాటజిస్టులు దేశాన్ని నాశనం చేస్తున్నారని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మీలాంటి వాళ్ళు విఘాతం అని భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలని రకరకాల కారణాలతో ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ మీరు ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారని భావిస్తున్నారు చాలామంది అటువంటి అభిప్రాయాన్ని ఓపెన్గానే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మీరు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడం వెనక ఒకటి ఐపాక్ పైన మీకున్న జలస్, 2 హైదరాబాద్లో నిన్న మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కంటే ముందు రోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఎక్కడున్నారు, హైదరాబాద్లో ఎవరిని కలిశారు, హైదరాబాద్లో ఎవరితో ఎంత సమయం మాట్లాడారు, ఎక్కడున్నారు, ఇవన్నీ కనుక మీరు బయట పెట్టగలిగితే, ఇవన్నీ కనుక మీరు బయటకు చెప్పగలిగితే మీ మాటలు నిజాయితీగా చెప్పిన మాటలుగా చూడొచ్చు. మీరు ఎక్కడున్నారో, ఎవరితో కలిశారో, ఏం మాట్లాడారో, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారో మీ పర్యటన వివరాలు బయటకు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం అనధికారికంగా మాట్లాడుతూ ఉన్న క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి పంచుతున్న పప్పు బెల్లాలు, మీ భాషలో పప్పు బెల్లాల కంటే రెట్టింపు పప్పు బెల్లాలను మేము పంచుతామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చాలా పెద్ద ఎత్తున పప్పు బెల్లాలు ఉన్నాయి, దయచేసి అవన్నీ వెనక్కి తీసుకోండి, బటన్లు నొక్కి పప్పు బెల్లాలు పంచడం అభివృద్ధి కాదు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెప్పి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోంచి పప్పు బెల్లాలను తీసేసి
అభివృద్ధో ఇంకేదో మీరు ఇప్పుడు చెప్తున్న వ్యవహారాన్ని దానిలో చేరిస్తే బాగుంటుంది. పైగా మీరు ఉపాధి ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ఉపాధికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు కంపారిజన్ చేసి మీలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుండేది. ఉట్టిగా వేగ్గా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా మీలాంటి వాళ్ళు అటువంటి కంపారిజన్తో మాట్లాడితే బాగుండేది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్యూర్. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో విడుదల చేస్తామంటూ చెప్తూ వచ్చిన సర్కారు అది విడుదల చేయలేదు. అది ఫెయిల్యూర్. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏటా ఒక 20,000 25,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 1,60,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. సో 5 ఏళ్లలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తే అంతకంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. మొదటి ఏడాదిలోనే 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధి కిందకి రావా? సో ఆ మాటకు వస్తే జాబ్ క్యాలెండర్ వద్దా అనేది నేను చెప్పదలుచుకోలేదు. కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ ఈ మొదటి ఏడాదిలో ఇచ్చిన 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలుగా కనపడట్లేదా? వాటిని ఉద్యోగాలుగా పరిగణించే పరిస్థితి లేదా? కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలకు దూరం అవుతూ వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టార్లో వచ్చిన ఉద్యోగాలన్నీ గతంతో పోలిస్తే అనేది కూడా కంపారిజన్ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుంటే బాగుండేది. వేగ్గా తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న వార్తను ప్రశాంత్ కిషోర్ చదివి ప్రపంచానికి చెప్పి ఏదో ఆశించి ఏ ప్రయోజనం కోసం అది మాట్లాడారో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఓ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి, ప్రభుత్వాన్ని చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే డిఎస్సి నోటిఫికేషన్ పైన కేసు, ఆ కేసు తేలడానికి సమయం. సో ఇలా ప్రభుత్వ నోటిఫికేషన్ల పైన రకరకాల కేసులు రకరకాల సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం ఈ డేట్కి ఇస్తాను, ఈ డేట్కి ఫిల్ చేస్తాను అనేది ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో రకరకాల టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి రీసెంట్గా తెలంగాణలో కొలువుదీరిన తెలంగాణ సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏ డేట్ రోజు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాను, ఏ డేట్ రోజు వాళ్ళకి నియామక పత్రం ఇస్తామనేది కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 100 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, బట్ దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, మార్చిస్తున్నారు, డేట్లు అటు ఇటు ఏదో అవుతున్నాయి. బట్ ఆ ప్రయత్నంలో రకరకాల టెక్నికల్ ఇష్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఫిబ్రవరిలో పర్టికులర్ డేట్స్ ఇచ్చారు, మేనిఫెస్టో కూడా ఉంది నా దగ్గర. ఆ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేకపోయారు. సో ప్రభుత్వాలకు అటువంటి టెక్నికల్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. పైగా 2 సంవత్సరాల పాటు కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామక పరీక్షలు కాదు, రెగ్యులర్గా అకాడమిక్గా చదువుకున్న వాళ్ళకే పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి కదా. పరీక్షలు రాయకుండానే 10th క్లాస్ విద్యార్థులను పాస్ చేయాల్సిన పరిస్థితి కదా. సో ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చిన ఉద్యోగాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? సచివాలయ ఉద్యోగులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? 2 లక్షల మందికి పైగా వాళ్ళు వాలంటీర్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నిరుద్యోగులకు ఇస్తున్న భృతిలాగా అయినా కనీసం దాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? పేదలకు డబ్బులు పంపిణీ అనేది భారత ఆర్థిక వ్యవస్థ నిలబడి ఉండడానికి ఒక ప్రధానమైన కారణం అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు చెప్తూ వస్తున్న విషయం ఎందుకు ప్రశాంత్ కిషోర్ గారు కనపడదు? రఘురామరాజన్ లాంటి వాళ్ళు, అమర్త్య సేన్ లాంటి వాళ్ళు పేదలకు నగదు పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది, అప్పుడు మాత్రమే సైకిల్ చైన్ లాగా ఎకానమీ హెల్తీగా ఉంటుంది అని చెప్తున్న మాటలు ఎందుకు వినపడవు? ఆంధ్రప్రదేశ్లో పంచుతున్న మీ భాషలో పప్పు బెల్లాలను ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారు? ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ 2009లోనే ప్రతి ఇంటికి 2,000 3,000 నగదు బదిలీ చేస్తామంటూ ఎన్నికల హామీనే ఇచ్చింది 2009లోనే. అప్పటికి ప్రజలు దాన్ని బిలీవ్ చేయలేదు, తెలుగుదేశం పార్టీకి ఉన్న విశ్వసనీయత నేపథ్యంలో. సో మనీ సర్క్యులేషన్గా దాన్ని చూడలేకపోవడం, పేదవాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడడం కోసం ఇస్తున్న కార్యక్రమంగా వాటిని చూడలేకపోవడం సరైంది ఖచ్చితంగా కాదు. సేమ్ టైం పప్పు బెల్లాల్లాగా పంచుతూ పిల్లలను చదివించడం, పిల్లల చదువులపైన ఇన్వెస్ట్ చేయడం, అది దుబారాగా సంక్షేమం పేరుతో చేస్తున్న దుబారాగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకు కనపడడం దురదృష్టకరం. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది, ప్రశాంత్ కిషోర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఒక కన్నుతో మాత్రమే చూస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది చెప్పిందే విని నమ్మి మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లోనే రకరకాల వైలేషన్స్ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ పప్పు బెల్లాలు అని చెప్తున్న పప్పు బెల్లాలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలుగా ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇచ్చే అధికారంలోకి రావాలనుకుంటోంది. సో ఉద్యోగాల విషయంలో ప్రశాంత్ కిషోర్ చెప్తున్న దానికి వాస్తవంగా జరిగిన దానికి అనేక తేడాలు ఉన్నాయి. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇక్కడ కోట్ చేశాను. ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు, ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయాలన్నీ బయటకు వస్తే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది.